నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కొత్త పారిశ్రామిక విధానంపై ఏపీ సర్కారు కసరత్తు సెప్టెంబర్ 20న ప్రకటించేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు సూచనలు కేంద్ర బడ్జెట్లో హామీలు అమలు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పోలవరానికి నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రికి వినతి తుంగభద్ర 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు యత్నాలు నీరు వృధాగా పూర్తి కాకుండా చూడాలని అధికారుల నిర్ణయం నేటితో ముగియనున్న సీఎం రేవంత్ విదేశీ పర్యటన దక్షిణ కొరియాలో చివరి రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు రష్యాలోకి చొచ్చుకెళ్తున్న ఉక్రెయిన్ సేనలు 1000 చదరపు కిలోమీటర్ల మేర ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటన ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే అవకాశం అప్రమత్తమైన అమెరికా పశ్చిమాసియాకు అణు జలాంతర్గామి తరలింపు వినేష్ ఫోగాట్ అనర్హత అప్పీలుపై నేడు కాస్ తుది తీర్పు బరువు నిబంధన మార్చాలని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దేశంలోని అగ్రస్థాయి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. సెప్టెంబర్ 20 నాటికి కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావాలని స్పష్టం చేశారు. నూతన పారిశ్రామిక విధానంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి దేశంలోని టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. 15% పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. త్వరలో అమల్లోకి తీసుకురానున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదాను మంత్రి టీజీ భరత్ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. 2014-19 కాలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చెయ్యాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 53% ముడి సరుకులు ఏపీ నుంచి వెడుతున్నాయన్న సీఎం వాటికి ఏ విధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో చూడాలని సూచించారు. పీపీపీ, P4 పద్ధతుల్ని నూతన విధానంలో పొందుపర్చారని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటవుతాయని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్లుగా 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఏపీలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఇవి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. నదుల అనుసంధానం కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల అంశమన్నారు. వేగంగా తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా దాన్ని ఏపీకి తీసుకొచ్చేలా అందరూ పనిచేయాలని ఆదేశించారు. గతంలో కర్ణాటకకు తరలి వెళ్లిన హీరో మోటార్స్, తెలంగాణకు వెళ్లిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థల్ని ఏపీకి తిరిగి తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలొచ్చేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన జరగాలని నిర్దేశించారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం ఉందన్న సీఎం ఈ నెల 23న మరోసారి సమావేశమై నూతన పారిశ్రామిక విధానంపై చర్చిద్దామని అధికారులకు చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు అమరావతికి ఆర్థిక సహకారంపై చర్చించారు.
2019కి ముందు అమరావతికి ఏఐఐబితో కలిసి 3,500 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రుణం మంజూరుపై గతంలో నిలిచిపోయిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రపంచ బ్యాంకు బృందం తాజాగా అమరావతి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ బృందం గత 2 రోజులు అమరావతిలో పర్యటించి సిఆర్డీఏ అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుంది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల్ని పరిశీలించింది. రాజధానిలోని రోడ్లు, కొండవీటివాగు ఎత్తిపోతల పంప్ హౌస్ పనులు సహా విట్, ఎస్ఆర్ఎం, ఎయిమ్స్ ను కూడా పరిశీలించింది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు, వెనుకబడిన 8 జిల్లాల అభివృద్ధికి కావలసిన సాయం చేస్తామని చెప్పినందున వాటిని కార్యాచరణలో పెట్టాలని కోరారు. ఢిల్లీలో తెలుగుదేశం లోక్సభాపక్ష నేత లావు కృష్ణదేవరాయలతో కలిసి పయ్యావుల కేశవ్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ప్రస్తుత వర్షాకాలం ముగిసిన వెంటనే అమరావతి, పోలవరం నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున అందుకు తగ్గట్లు నిధులు సమకూర్చాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం వెనుకబడిన జిల్లాల్లో సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం 24,350 కోట్లు కావాలని సీఎం చంద్రబాబు 2014లోనే కోరితే కేంద్ర ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి 2,100 కోట్లు మంజూరు చేసి 1,750 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున వెనుకబడిన జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం వెంటనే సాయం విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. నిన్న చియోన్ స్ట్రీమ్ను పరిశీలించిన సీఎం నేడు హన్ రివర్ ఫ్రంట్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. తర్వాత పర్యటన ముగించుకుని సింగపూర్ మీదుగా రేపు హైదరాబాద్ రానున్నారు. అమెరికాలోనే సుమారు 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జిఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చించనున్నారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం నిన్న రాత్రి చియోన్ స్ట్రీమ్ను సీఎం పరిశీలించారు. సియోల్లోని చుంగే చంగ్ నది పరిసరాన్ని సందర్శించారు. నది సుందరీకరణ తీరుతెన్నుల్ని తెలుసుకున్నారు. నేడు హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్తో సమావేశం కానున్నారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనుంది. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని రాత్రి సింగపూర్ మీదుగా బయలుదేరి రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ప్రముఖ బహుళజాతి సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ క్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, ఆమ్జన్, జోయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలో రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించి హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా తెలంగాణలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా టెక్స్టైల్ పరిశ్రమల సమాఖ్య సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సియోల్లోని ప్రముఖ బహుళజాతి సంస్థ ఎల్ఎస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఎలక్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్, విద్యుత్, బ్యాటరీల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులపై ఆ కంపెనీ ఆసక్తితో ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. స్థానికతకు సంబంధించి మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనల్ని సవరిస్తూ గత నెల 19న ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ఏడాది హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనల్ని సవరిస్తూ జీవో తీసుకొచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుత నిబంధన ప్రకారం అడ్మిషన్కు ముందు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలన్నారు. గతంలో 10వ తరగతి వరకు చదివి తల్లిదండ్రుల ఉద్యోగ ఇతర కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళితే ఇక్కడ శాశ్వత నివాసానికి సంబంధించి ధృవీకరణ పత్రం సమర్పించాలని హైకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. దాని ప్రకారం గత ఏడాది అడ్మిషన్లు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం నిబంధనల సవరణ వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. మెడికల్, డెంటల్ కోర్సులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు అని అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ప్రతివాదుల వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమన్న ధర్మాసనం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కాళోజీ యూనివర్సిటీ, ఎన్టీఏలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. జీవో 33పై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రష్యాలోని కస్క్ ప్రాంతంలో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెగ్జాండర్ సిర్స్కీ తెలిపారు. ఈ మేరకు ఆయన టెలిగ్రామ్ ఛానల్లో కస్క్లో ప్రస్తుత పరిస్థితిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి వివరించారు. ఇరు దేశాల బలగాల మధ్య యుద్ధం సాగుతోందని వెల్లడించారు. మరోవైపు రష్యాలోకి తమ సేనలు అడుగుపెట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొదటిసారి ధృవీకరించారు. కస్క్లో పోరాడుతున్న సైనిక సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని తెలిపారు. అటు కీవ్ బలగాల చొరబాటును ఉక్రెయిన్లోని డాన్బాస్లో తమ సైనికులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఉన్నత స్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్ ఆగస్టు 6న ఉక్రెయిన్ దాడులు మొదలైనట్లు తెలిపారు. భవిష్యత్తులో యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్కు చెందిన అణు విద్యుత్ కేంద్రం జపోరిజియాలో భారీగా మంటలు ఎగిసిపడటం ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. జపోరిజియాలోని అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కూలింగ్ టవర్లో భారీగా మంటలు చెలరేగడంతో తమ దళాలు వాటిని ఆర్పేశాయని రష్యా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాస్కో దళాలు జరిపిన పేలుళ్లే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఉక్రెయిన్ను బ్లాక్మెయిల్ చేసేందుకే ఈ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ ఆరోపణల్ని ఖండించిన రష్యా ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగుల వల్లే మంటలు వ్యాపించాయని చెబుతోంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటు చేసుకోలేదని చెప్పారు. 2022లో రష్యా దళాలు జపోరిజియా అణు కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోయిన చోట స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నీటిని క్రస్ట్ గేట్ల దిగువకు తగ్గించకుండా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు నిర్ణయించారు. తొలుత డ్యాం క్రస్టు స్థాయి 1613 అడుగుల వరకు నీటిని వదిలేసి ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతం క్రస్టు స్థాయి కంటే ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడంతో నీటిని పూర్తిగా వృధా చేయకుండా చూడవచ్చనే భావనతో ఉన్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజనీర్ తోట కుమార్ బృందం కూడా బోర్డు అధికారులతో చర్చించింది. కొత్త స్టాప్ లాగ్ డిజైన్లు సహా ఇతర అంశాలు పరిశీలించింది. కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్ లాగ్ ఎలిమెంట్లు ఏర్పాటు చేసేందుకు హోస్పేట సమీపంలోని ఓ వర్క్షాప్లో వాటి ఫ్యాబ్రికేషన్ సాగుతోంది. మొత్తం 5 ప్లేట్లలా తయారు చేస్తున్నారు. అందులో తొలుత 3 ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. 2 రోజుల గడువు ఇచ్చి మరో 2 ప్లేట్లతో కొట్టుకుపోయిన గేటు ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేస్తారు. నీటి ప్రవాహం ఉండగా స్టాప్ లాగ్ ఏర్పాటు సాధ్యం కాకపోతే నీటిని మరింత తగ్గించిన తర్వాత ప్రయత్నించాలని నిర్ణయించారు. వైసీపీ పాలనలో క్రీడల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఎండీ గిరీష ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్రీడా శాఖలో సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. శాప్లో అవకతవకలు, నకిలీ ధృవపత్రాల కుంభకోణం జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కోసం 40 రోజుల్లోనే 120 కోట్లు ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డారని మంత్రి రాంప్రసాద్ ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ఒక కమిటీని నియమించి శాప్లో జరిగిన అన్ని అక్రమాల నిగ్గు తేల్చుతామన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ను వచ్చే 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్గా
తయారు చేసుకునేదానికి మేము చేపడుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది. రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు అయితేనే, అలాగే గ్రామ స్థాయిలో క్రీడలను ఎలాగా ప్రోత్సహించాలా, రేపు ఎవరైనా క్రీడాకారులు ఇక్కడ ఉంటారో వాళ్లకు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో పాల్గొనేదానికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అవన్నీ దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది. చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. విజయవాడ మేరీస్టెల్లా కళాశాల ఆడిటోరియంలో జాతీయ చేనేత ప్రదర్శనశాలను పరిశీలించిన ఆమె ఇలాంటి ఎగ్జిబిషన్ల వల్ల మార్కెటింగ్ సదుపాయం పెరిగి కార్మికులకు మేలు జరుగుతోందన్నారు. ఆన్లైన్ ద్వారా అమ్మకాలను ప్రోత్సహించేందుకు కొన్ని చోట్ల నేతన్నలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. క్లస్టర్లు ఏర్పాటు చేసి సబ్సిడీలు అందిస్తామని చెప్పారు. జాతీయ చేనేత ప్రదర్శనశాలలో రోజుకు 20 లక్షల మేర అమ్మకాలు జరుగుతున్నాయన్న సవిత ఇదే ఉత్సాహంతో మిగతా చోట్ల కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేతలకు 365 రోజులు పని కల్పించడమే ఎన్డీఏ పార్టీ అజెండా అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ 45 రోజుల నుంచి కూడా మేము అనేక చోట్ల చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాం. వాళ్ళకి గతంలో అయితే 14 నుంచి 19లో అనేక సబ్సిడీలు, చంద్రన్న కానుక కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేటివి. గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొన్ని చోట్ల మార్కెటింగ్ సదుపాయం లేక వాళ్ళ దగ్గర అలాగే తయారు చేసిన సరుకు అంతా వాళ్ళ దగ్గరే ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేస్తున్నాం. వైసీపీ తరపున అరకు లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన గుమ్మా తనూజారాణి ఎన్నికను సవాలు చేస్తూ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. తనూజారాణితో పాటు రిటర్నింగ్ అధికారి ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసింది. తనూజారాణి ఎన్నికల అఫిడవిట్లో వాస్తవాల్ని పొందుపరచలేదని, ఓట్ల లెక్కింపు సైతం సక్రమంగా జరగలేదని తన పిటిషన్లో కొత్తపల్లి గీత పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికను రద్దు చేసి తాను గెలుపొందినట్లు ప్రకటించాలని కోరారు. తనూజారాణి ఇప్పటికే ఎంపీగా ప్రమాణం చేశారని గుర్తు చేసిన న్యాయమూర్తి ఈ వ్యవహారంపై దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ నిరర్ధకమవుతుందన్నారు. తర్వాత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పరిశీలించిన ఆయన ప్రాజెక్టులు, పురాతన దేవాలయాలు, కట్టడాల వద్ద పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. తెలంగాణలో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు. కుటుంబంతో కలిసి నెలలో ఒకరోజు ఆ జిల్లాలోని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలని సూచించారు. ఈ యొక్క పర్యాటకులు రావాలంటే మొదటగా ప్రజాప్రతినిధులైనటువంటి ముఖ్యమంత్రి గారి నుంచి, మంత్రుల నుంచి, శాసనసభ్యుల నుంచి ప్రజలందరూ కూడా ప్రతి నెలలో ఒకరోజు సతీ సకుటుంబ సమేతంగా పర్యాటకం కోసం సమయం వెచ్చించాలి. అందులో భాగంగానే నేను ప్రతి వారం కూడా ఒక జిల్లాకు వెళ్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనం వెంట పెట్టుకొని ఈ టూరిజం ప్రాంతం తిరుగుతూ ఉన్నాం. తెలంగాణ అప్పుల్లో ఉందని శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 62,000 కోట్ల రుణాలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టులపైన అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో మేఘా సంస్థ తప్పిదాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఫండింగ్ కోసమే మేఘా సంస్థను రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సుంకిశాల ప్రాజెక్టు కళ్ల ముందే కూలిపోయినా మేఘా సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఇవాళ సుంకిశాలను సందర్శించనుంది. తెలంగాణ రాష్ట్రం కాంట్రాక్టర్లకు బోధ్యమైంది. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, ముఖ్యమంత్రులు మారినా కాంట్రాక్టర్ మాత్రం మారడు. కాంట్రాక్టర్ ఆయనే ఉంటాడు. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి నీరు తీసుకురావడం కోసం గతంలో చేసినటువంటి టెండర్ పనులు దక్కించుకున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఆ నాసిరకం పనుల వలన నిన్న జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడం తోటి 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా? లేకుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా 10 రోజుల నుంచి దీన్ని గోప్యంగా ఉంచి కాంట్రాక్టర్ ని కాపాడుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదా? స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గోల్కొండ కోటలో ఆగస్టు 15 నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
ఈ వేడుకలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తెలిపారు. పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించేందుకు వివిధ పాఠశాలల నుంచి పాఠశాల విద్యార్థులను తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఒడిశా భువనేశ్వర్లోని రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాల్లో లెక్కకు మించిన ఆస్తుల్ని గుర్తించారు. రిటైర్డ్ ఇంజనీర్ తారా ప్రసాద్ మిశ్రా అక్రమ ఆస్తులు ఆర్జించినట్లు పక్కా సమాచారంపై భువనేశ్వర్, కటక్, జార్సుగూడలో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో తారా ప్రసాద్ వద్ద 10 స్థలాలు, 7 ప్లాట్లు, 2.7 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు, 1.5 కిలోల బంగారం, 6 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. 2 లగ్జరీ కార్లు, అత్యంత ఖరీదైన చేతి గడియారాలు, ఇతర దేశాలకు చెందిన కరెన్సీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్ని లెక్కిస్తే మిశ్రా అక్రమాస్తుల విలువ చాలా అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేయనుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయని తెలిపింది. అటు తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించిన అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాకు అణుజలాంతర్గామిని పంపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బయలుదేరిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాన్ సంయమనం పాటించాలని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు కోరాయి. ఇదే సమయంలో గాజాలో 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి. తన వద్దనున్న బందీలను హమాస్ విడిచిపెట్టాలని, ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. లాస్ ఏంజల్స్ పక్కనున్న హైలాండ్ పార్క్లో 12.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఇళ్లలో అద్దాలు, సామాన్లు కింద పడ్డాయని కొందరు నివాసితులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లకు పగుళ్లు వచ్చాయా అనే దానిపై సర్వే చేస్తున్నామని లాస్ ఏంజల్స్ అగ్నిమాపక శాఖ పేర్కొంది. మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకోవటం వల్ల ఇరు దేశాల సంబంధాలేమీ దెబ్బతినబోవని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న మహమ్మద్ తౌహీద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఢిల్లీతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తాము ఎప్పుడూ ప్రయత్నిస్తామని తెలిపారు. ఎవరో ఒకరు వేరే దేశంలో ఉంటే ఆ దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతింటాయని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు అనేది అతిపెద్ద అంశమని తెలిపారు. స్నేహం, ప్రయోజనాలు రెండూ ముఖ్యమైన ఆయన, ప్రయోజనాలు దెబ్బతింటే స్నేహం ఉండదని చెప్పారు. బంగ్లాదేశ్, భారత్ ఇరు దేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తాయని మహమ్మద్ తౌహీద్ హుస్సేన్ పేర్కొన్నారు. భారత్తో తాము ఎప్పుడూ మంచి సంబంధాలనే కొనసాగించాలని కోరుకుంటామని వెల్లడించారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం మద్దతు కొనసాగిస్తోందని ఆశిస్తున్నామని తెలిపారు. రెజ్లర్ల బరువు విషయంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రెజ్లర్ల బరువు కొలిచే నిబంధనల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మార్పులు పూర్తి స్థాయిలో కాకుండా అథ్లెట్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వల్ప మార్పులు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మార్పుల్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. మరోవైపు తన అనర్హతపై రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన అప్పీలుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది.